క్యాడర్ను కాపాడుకునేందుకే బీఆర్ఎస్ బస్సు యాత్ర చేస్తుందన్నారు ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్. కేసీఆర్ బస్సు యాత్ర చేసినా, కేటీఆర్ పాదయాత్ర చేసినా, హరీష్ రావు మోకాళ్ల యాత్ర చేసినా ఉపయోగం లేదన్నారు. అధికారంలో ఉండగా ఏ ఒక్కరోజు ప్రజల్ని కలిసింది లేదని, అందుకే జనం కర్రు కాల్చి వాత పెట్టారని అన్నారు. బీఆర్ఎస్ బీజేపీ కుమ్మక్కయ్యారన్న ఆది శ్రీనివాస్, ఆ రెండు పార్టీలు కలిసి వచ్చినా, విడివిడిగా వచ్చినా ప్రజలు వారిని రాష్ట్రం నుంచి పారదోలటం ఖాయమన్నారు ఆది శ్రీనివాస్. పాదయాత్ర అని కేటీఆర్ తన బీఆర్ఎస్ క్యాడర్ను పార్టీని కాపాడుకునే ప్రయత్నం, తమ ఉనికిని కాపాడుకునే ప్రయత్నం చేసే విధంగా వారి మాటల్లో కనిపిస్తుంది. చేతుల్లో మాత్రం ఎక్కడా ప్రజల పక్షాన నిలబడేటువంటి పరిస్థితి లేనటువంటి సందర్భంలో కేసీఆర్ గారు బస్సు యాత్ర చేసినా, మీరు పాదయాత్ర చేసినా, హరీష్ రావు గారు మరో యాత్ర మోకాల యాత్ర ద్వారా మీరు ప్రజలలో మొదలుపెట్టిన మీ యాత్రలు ప్రజలు మిమ్మల్ని ఎవరు కూడా నమ్మే పరిస్థితి లేనటువంటి సందర్భాన్ని ఒకసారి గుర్తు చేసుకోమని చెప్తూ, మీరు అధికారంలో ఉన్నప్పుడు ఫామ్ హౌజులు విల్లాలలో ఉన్నటువంటి మీ రాజభోగాన్ని ప్రజలు గుర్తించే మీ కర్రు కాల్చి వాత పెడితే ఈ రోజు ఎక్కడ మీరు ఉన్నారో గుర్తుంచుకోమని చెప్తా ఉన్నా. అధికారంలో ఉన్న రోజు ఆ 10 ఏళ్ళు ప్రగతి భవన్ ఫామ్ హౌజే, ప్రతిపక్ష నాయకుడు ఉన్నప్పుడు ఫామ్ హౌజే, జనం మిమ్మల్ని పక్కన పెట్టి మీకు గుండు సున్నా ఇచ్చిండ్రే, దానిపైన ముందు ఎందుకు చర్చ ఆలోచిస్తారు అంటున్నా. మరో మాట అన్నాడు, బీజేపీతోనే మాకు పోటీ అని. గత ఎన్నికల్లో 100 స్థానాల్లో డిపాజిట్ రాని బీజేపీతో మాకు పోటీ అంటే ఫెవికాల్ బంధం. అంటే మీరు ఒక కలిసి కుట్రలు పన్నేటువంటి వైనం ప్రజలు గమనిస్తున్నారని చెప్పి అంటున్నా. మీరు కలిసి వచ్చిన బీజేపీ బీఆర్ఎస్ విడిగా పోటీ చేసిన రాబో ఎన్నికల్లో ప్రజలు కాంగ్రెస్ పార్టీకే పట్టం కడతాడు.